హాయ్ హలో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి 4వ శనివారం పూజ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నానో ఇంకా వీడియో స్టార్ట్ చేసి ఇలా మార్నింగ్ సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ముందుగా తులసీదేవి దగ్గర దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను. ఈరోజు సౌండ్ వినొచ్చు మీరు, ఇక్కడ పక్షులు ఇంకా నెమలిలు చాలా బాగా అరుస్తున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి తులసీదేవి దగ్గర కూడా నేను పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. అలానే ఈరోజు స్వామివారికి నేను మినపవడలు ప్రసాదంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుంటున్నా వడల కోసం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను వడలు వేయడానికి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మినపవడలు. అయినా సరే ఫస్ట్ టైం అయినా సరే నాకు చాలా బాగా వచ్చాయన్నమాట మినపవడలు. ఏంటి అంటే నేను చేతికి ఆయిల్ కాకుండా జస్ట్ వాటరే అద్దుకొని, ఒక చేతి పైన వాటర్ అద్దుకొని అది రౌండ్గా ఒత్తేసి అలా చిన్నగా షేప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. చాలా ఈజీగానే వచ్చాయి నాకు. సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మినపవడలు కూడా చేసేసుకున్నాను. మినపవడలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఈరోజు ప్రసాదంగా మినపవడలు, ఆల్బుకార్ పళ్ళు, ఇంకా ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట. పిండి దీపాలు కూడా తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామి నామాలు, కుంకుమ ఇంకా గంధంతో కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేను కలశ స్థాపన చేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ చేసుకున్నాను అనమాట పూజ. మార్నింగ్ మొత్తం ఇల్లు క్లీనింగ్, తొలి ఏకాదశి ఉండే కదా, సో ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇలా నేను ఈరోజు అయితే సింపుల్గానే చేసుకున్నాను ఇంట్లో పూజ. ఫస్ట్ అయితే కలశం బియ్యం పైన పెట్టేసుకొని కలశంలో రాగి చెంబులో నీళ్ళు ఇంకా పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు కూడా వేసుకొని నేను కలశ స్థాపన అనేది చేసుకుంటున్నాను. అలానే స్వామివారికి నా దగ్గర ఉన్న పూలతోని చిన్న మాలలాగా తయారు చేసుకొని స్వామివారికి నేను పూలదండలాగా అది వేసేసుకున్నాను అనమాట చిన్నది. స్వామివారి విగ్రహానికి అలా పూలు పెట్టేసుకున్నాను. అలానే ఫొటోస్కి కూడా నీట్గా మనం శుభ్రం చేసుకున్న తర్వాత గంధం ఇంకా కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని పువ్వులు ఫోటోలకు కూడా పెట్టేసుకున్నాను. కలశం కోసం నేను తమలపాకులు పైన పెట్టేసుకొని కలశ స్థాపన చేసుకుంటున్నాను. కలశ స్థాపన చేసుకున్న తర్వాత కలశం పైన కూడా కుంకుమ పసుపు వేసుకొని గంధంతో బొట్లు పెట్టుకున్న తర్వాత, గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత కలశం పైన కూడా కొన్ని పూలు అనేవి పెట్టుకొని గణపతి పూజ చేసుకున్నాను. ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత గణపతికి నైవేద్యం పెట్టేసి నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, ఇంకా అంగపూజ, శ్రీ పద్మావతీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీ పూజ చేసుకొని నేను ప్రసాదం అనేది పెట్టుకుంటున్నాను. నైవేద్యంగా నేను ఆల్బుకార్ పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, వడలు, మినపవడలు, ఈరోజు తయారు చేసుకున్న మినపవడలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ప్రసాదం మొత్తం పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి స్వామివారికి ధూపం, అగరబత్తిలతో ధూపం అనేది ఇస్తున్నాను అన్నమాట.
ధూపం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక అగరబత్తి తీసుకొని ఆ అగరబత్తితో స్వామివారి దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను. స్వామివారికి ఇలా అన్ని దీపాలు వెలిగించేసుకున్నాను. వెలిగించేసుకున్న తర్వాత నేను కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టేసుకొని నేను హారతి ఇచ్చుకున్నాను. తొలి ఏకాదశి రోజు నేను ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 4వ వారం పూజ ఇలా సింపుల్గా పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకొని మేము సాయంత్రం టెంపుల్కి కూడా వెళ్ళాము. నార్మల్గా సాటర్డే చాలామంది ఉంటారు వెంకటేశ్వర స్వామి గుడిలో రష్. బట్ ఈరోజు తొలి ఏకాదశి, అందులో శనివారం అవ్వడం వల్లనేమో టెంపుల్లో మాత్రం చాలా రష్ ఉన్నారు ఈరోజు. అలానే మేము నాగదేవత దగ్గర ఇలా దీపాలు పెట్టారు. చాలా నిండుగా చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.